చాలా మంది అమ్మాయిలు పెళ్ళయ్యేటప్పటికి జాబ్ చేస్తూ ఉంటారు, తర్వాత కూడా కంటిన్యూ చేస్తారు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్రేక్ చేస్తారు. వాళ్ళకి రెస్ట్ అవసరం, మ్యాటర్నిటీ అన్నీ ఉంటాయి కదా. అలా గ్యాప్ తీసుకొని, లేదంటే కొంతమంది ఇప్పుడు పెళ్లి టైంలోనే బ్రేక్ తీసుకుంటున్నారు. అలా గ్యాప్ తీసుకొని కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళు చాలా ఎంప్టీ ఫీల్ అవుతారు. సో అలా బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ జాబ్లోకి రావాలంటే అప్పటికి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ సప్పని వెళ్ళిపోతుంది. సో ఎలా అంటే వాళ్ళు ఒక అండర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ ఒక చిన్న డైలమా ఉంటుంది అనమాట. సారీ ఇఫ్ ఐఎమ్ ఇంటరప్టింగ్. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్తారు, అలవాటు అయిపోయిందిగా, ఇంట్లో ఉండి పిల్లలు ఉన్నారుగా చూసుకో, ఏం ఒకవేళ పెళ్లికి బ్రేక్ తీసుకుంటేనేమో ఏముంది ఇంకో సంవత్సరంలో పిల్లల్ని కంటావుగా, ఏం కాదులే అనేసి అంటారు. వాళ్ళు ఏంటంటే చేయడానికి వెళ్ళాలా లేదంటే ఇంట్లో ఉండాలి. ఈ రెండు కన్ఫ్యూజన్స్ లో ఉన్న వాళ్ళు ఎలా? సో యాజ్ యూ రైట్లీ సెడ్, ఏమవుతుందంటే ఫస్ట్ ఫుల్ బిజీగా ఉంటారు. మ్యారేజ్ అయినా కొన్ని రోజులు బిజీ అయిపోతాం మనం, ఇంకా మనం వర్క్ చేయలేము అనిపిస్తుంది మనకి. నాకు ఈ పనే సరిపోతుంది, మనకి వర్క్ చేయక్కర్లేదు అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు పోయాక ఎక్కడైనా కానీ మనకు ఒక పని అలవాటు అయిపోతే మీకు టైం మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది అనమాట. యూ కెన్ డూ ఇట్ లైక్ దాట్. ఇలా చిటికలో చేసేస్తారు అన్నీ. తర్వాత మీ చేతిలో ఎంత యాంపుల్ టైం ఉంటుంది, ఎంతో టైం ఉంటుంది మీ చేతిలో. అది అవుతుంది అనమాట చాలామంది ఆడవాళ్ళు అయితే. ఇనీషియల్గా కొత్త వైఫ్, కొత్త మదర్ లాగా టైం ఉండదు మనకి. బికాస్ యు ఆర్ ఇన్ అ ప్రాసెస్, సెటిలింగ్ డౌన్ ప్రాసెస్లో ఉన్నారు మీరు. అంతా సెట్ అయిపోయిన తర్వాత ఎంటీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సాయంత్రం దాకా ఏం పని ఉండదు. మీరు అన్ని పనులు చకచక 1 అవర్లో యూఆర్ ఫినిషింగ్ ఆఫ్. దాని తర్వాత అనిపిస్తుంది, అబ్బా ఖాళీగా ఉన్నావు, నేను ఇప్పుడు జాబ్ చేయాలి అని అనిపిస్తుంది. ఆ జాబ్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అవును, ఓకే. నిజంగా జాబ్ చేయాలి అన్న ఆలోచన ఉన్న ఎవరైనా బ్రేక్ తీసుకుని లైక్ గో బ్యాక్ టు వర్క్, లేకపోతే ఆఫ్టర్ ఎ కెరీర్ బ్రేక్, మెటర్నిటీ బ్రేక్ తర్వాత ఈ మధ్య చాలా మంది ఆప్షన్స్ ఇస్తున్నారు అనమాట. బ్రేక్ తర్వాత జాబ్స్ ఇచ్చే ఇవి. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఫిట్ అవుతారు అన్నది మీకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చాలా అవసరం మనకి. అంటే లైక్ చాలామంది కాల్ చేస్తారు, నాకు ఏదైనా ఒక జాబ్ ఉంటే చూడు. లైక్ ఏదైనా ఒక జాబ్ ఈజ్ లైక్ ఏదో ఒకటి. ఇట్స్ నాట్ ఏదో ఒకటి. యాక్చువల్గా ఏంటంటే ప్రతి మనిషికి ఒక స్కిల్ సెట్ ఉంటుంది అండ్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు దేనికి సూట్ అవుతారు, మీ స్పెషాలిటీ ఏంటి, మీకు ఏ జాబ్ ఫిట్ అవుతుంది, ఏ జాబ్కి మీరు 100% న్యాయం చేయగలుగుతారు, ఇవన్నీ మనకి ఒక హోంవర్క్ అవసరం బిఫోర్ యూ అప్లై ఫర్ ఎ జాబ్ కదా. లేకపోతే మీరు యూఆర్ అన్ డబుల్ పీజీ చేసుంటారో, లేకపోతే యూఆర్ అన్ ఎంబీఏ ఫ్రమ్ అ వెరీ రెప్యూటెడ్ బిజినెస్ స్కూల్, బట్ స్టిల్ ఏదో ఒక జాబ్ అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర వేసిస్తారు. ఆ జాబ్ హ్యాపీనెస్ ఇవ్వదు, అటు మీరు ఇంట్లో కూడా హ్యాపీగా ఉండలేరు, జాబ్లో కూడా హ్యాపీగా ఉండలేరు. సో ఇట్లాంటి బ్రేక్ వచ్చిన తర్వాత మీకు హ్యాపీనెస్ ఇచ్చేది అంటే వెరీ ఫీల్ ఫుల్ఫిల్డ్, హ్యాపీగా ఉండేలాగా జాబ్ చూసుకోవడం. అంటే దానికోసం కావాల్సిన ట్రైనింగ్ ఒక 3 months టైం తీసుకోండి. ఓకే, ఎట్లా ఉంది మార్కెట్, హౌ ఇస్ ద మార్కెట్, నా ప్రొఫైల్కి జాబ్స్ ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎంత శాలరీ ఉంటుంది, మార్కెట్ బెంచ్ మార్కింగ్ ఎంత ఉంది మనకి శాలరీ, ఇవన్నీ కనుక్కొని ఫస్ట్ ఆ ట్రైనింగ్ మనం ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. కొంచెం మిమ్మల్ని మీరు బ్రష్ అప్ చేసుకోవడం కూడా, లైక్ మీ కాంటాక్ట్స్ వాళ్ళని అడిగి ఎట్లా ఉన్నది, ఇప్పుడు ట్రెండ్స్ ఎట్లా ఉన్నది ఆఫీస్లో, వాట్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్మెంట్, అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఎనీథింగ్, అది అడిగి మనల్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి జాబ్ సెర్చ్ చేస్తే యూ విల్ షార్ట్ విల్ గెట్ ఎ జాబ్. లేకపోతే అన్ని ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం మనం. సో మనకి కరెంట్ ట్రెండ్ నుండి ట్రైనింగ్ వరకు మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నామో, మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనే అసెస్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటి. ఇంకొక బ్యూటిఫుల్ టిప్ ఏంటంటే జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు గో ఫర్ ఇంటర్వ్యూస్. అంటే నేను వెళ్తే ఈ జాబ్ వచ్చేయాలి అని కాకుండా మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నా నుంచి అని. ఒక 4-5 అటెండ్ అయ్యాక కాన్ఫిడెంట్ అయిపోతారు మీరు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడంలో యుల్ బి వెరీ కాన్ఫిడెంట్. కొత్త మీకు రాలేదు, కొన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోయారు, అట్లీస్ట్ మీరు ఇంటికి వెళ్ళి నేర్చుకుంటారు. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి నేను ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి అని మనకి విల్ బి ట్రైన్డ్ అనమాట. చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ట్రైనింగ్ అయిపోతూ ఉంటుంది. మనం దానికోసం స్పెషల్గా ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో వెళ్తూ ఉండండి ఇంటర్వ్యూస్కి. డోంట్ బీ విత్ అన్ ఎక్స్పెక్టేషన్, ఈ ఎక్స్పెక్టేషన్ నాకు ఇది వెళ్తే నాకు ఇక్కడ 1 lakh రూపీ జాబ్ రావాలి,
కాదు, గో అండ్ కమ్ బ్యాక్ అండ్ లెర్న్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్స్. నేర్చుకుని వచ్చిన తర్వాత ఒక జాబ్ వస్తుంది, దట్ ష్యూర్ షాట్ బ్యాంగ్ ఆన్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే జాబ్ వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో. అవును. సో ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలు రాలేదు కదా అని డిసప్పాయింట్ అవ్వకూడదు. టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎవరిని కనిపిస్తే వాళ్ళని అడిగేస్తూ ఉంటాం. మనకి ఇది కూడా ఇంకొకటి ఏంటంటే, when somebody says నేను హెచ్ఆర్లో అనగానే పాపం వీ విల్ స్టార్ట్ పుషింగ్ లాట్ ఆఫ్ CVs, వాళ్ళకి అన్నీ పంపించేస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ హెచ్ఆర్లో ఉన్నా కానీ ఆర్ దే కేపబుల్ ఆఫ్ ఫిట్టింగ్ అస్ ఇన్ అ జాబ్. మనకి జాబ్, మనకు కావాల్సిన జాబ్ సరిగ్గా మనని ఫిట్ చేసే పొజిషన్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. దర్ ఇస్ లాట్ ఆఫ్ హోంవర్క్. బ్రేక్ తర్వాత వర్క్ చేయాలి అనుకున్న ఆడవాళ్ళు వాళ్ళను చాలా చేంజ్ చేసుకోవాలి. ఒకటి అంటే ఇప్పుడు అనిపించవచ్చు సడన్గా జాయిన్ అవ్వగానే యుల్ మిస్ హౌస్, యుల్ మిస్ యువర్ చిల్డ్రన్, ఇవన్నీ అనిపిస్తాయి మళ్ళీ. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ చేసుకొని అప్పుడు జాబ్కి వెళ్ళడం ఇట్స్ అడ్వైజబుల్. ఓకే.